ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అనురాధ. హిందీ మనము ఇదివరకు క్లాసెస్లో చాలా డిఫరెంట్ వేస్ నేర్చుకుంటున్నాము. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెద్దవాళ్లతో రెస్పెక్ట్గా ఎలా మాట్లాడాలి. మనం చిన్నవాళ్లతో అలాగే పెద్దవాళ్లతో మనం తెలుగులో వచ్చేసి ఎలా చెప్తాము, మీరు అని సంబోధిస్తాము. చిన్నపిల్లలకైతే నువ్వు అంటాము. సో అదే సెంటెన్స్ రూపంలో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక్కొక్క దాన్ని ఎలా మనము ఇప్పుడు నువ్వు అంటాము, దాన్ని హిందీలో తుమ్ అని అంటాము, మీరు ఆప్ అని అంటాము. అలాగే తినండి, తాగండి, వినండి, ఇలాంటివి వర్డ్స్ ఉంటాయి. వాటిని మరి వాళ్ళకు రెస్పెక్టివ్గా ఎలా మాట్లాడాలి, ఆ వర్డ్స్ ఏంటి అన్నది మనం ఈరోజు చూస్తున్నాము. ఎందుకంటే పెద్దవాళ్ళతో మనము ఏకవచనంగా సంబోధించలేము కదా. సో వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. సో వాటిని, ఆ పదాలు ఏంటి, రెస్పెక్టివ్గా వాళ్ళతో మనము మాట్లాడడం ఎలా, ఆ వర్డ్స్ ఏంటి, వాటిని మళ్ళీ సెంటెన్స్లో ఎలా మనం మాట్లాడాలి, సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అన్నది ఈరోజు మన టాపిక్. సరే చూద్దామా మరి. ఓకే, ఇక్కడ చూడండి. ఆవో అంటే రండి. ఓకే, ఆప్ ఇదర్ ఆయియే, ఇక్కడ మనము ఇది ఏకవచనానికి ప్రయోగిస్తాము. ఓకే, ఆయియే, ఆయియే అని మనము రెస్పెక్టివ్గా మనము ప్రొనౌన్స్ చేస్తాము. ఆప్ ఇదర్ ఆయియే అంటే మీరు ఇక్కడికి రండి అని. ఓకే, ఆప్ ఇదర్ ఆయియే. ఓకే, ఆప్ అంటే మీరు, ఇదర్ అంటే ఇక్కడికి రండి, ఆయియే అంటే రండి. ఓకే, ఆప్ ఇదర్ ఆయియే. అలాగే విను అంటాము. విను అంటే ఏంటి, ఇక్కడ ఏకవచనానికి సునో, సును అంటే విను. ఓకే, దాన్ని మరి మనము సింగులర్ చిన్నపిల్లలకు కానీ మెరీ బాత్ సునో అని అంటాము. మరి పెద్దవాళ్ళకి ఎలా అంటాము, అదే వర్డ్ని సునో అంటే వినండి అని మీకు కూడా తెలుసు, కానీ అది పెద్దవాళ్ళకి యూజ్ చేసేటప్పుడు నా మెరీ బాత్ సునో అని అంటే అది కొంచెం ర్యాష్గా ఉంటుంది. సో వాళ్ళకి అదే మాటని మనము రెస్పెక్టివ్గా చెప్పడానికి ఏ పదాన్ని వాడతాము, సునియే. ఏమని వాడతాము, సునియే. ఓకే, సో దీనికి సెంటెన్స్ చూడండి, మేరీ బాత్ సునో, మేరీ బాత్ సునో. మేరీ అంటే నా మాట, బాత్ నా మేరీ బాత్ అంటే నా మాట, సునో అంటే విను. అంటే ఇది ఎవరికి యూజ్ చేస్తున్నాం మనము, మనకన్నా చిన్న ఏజ్ వాళ్ళకు, లేదంటే మనతో ఈక్వల్ ఉన్న వాళ్ళకు మనము ఇది యూజ్ చేస్తాము. సో అదే మరి వేరే మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మేరీ బాత్ సునో అని అన్నాం అనుకోండి, కొంచెం వాళ్ళకు హర్ట్ అవుతారు, రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా ఉండదు. ఆప్ అని ఆప్ మేరీ బాత్ సునియే, ఇక్కడ మీరు నా మాట వినండి అని అలా మనము దాన్ని సంబోధిస్తాము. చూద్దామా మరి. మేరీ బాత్, బాత్ అంటే ఏంటి, మాట, సునియే వినండి, సునియే అంటే ఏంటి, వినండి. ఇక్కడ సును అంటే విను, సునియే అంటే వినండి. ఎందుకంటే మనము కొంచెం పెద్దవాళ్ళు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కనుక మనము ఇక్కడ దీన్ని సునియే అనే వర్డ్ని మనం వాడుతున్నాం. సునియే అని వాడినప్పుడు ఏమొస్తుంది, రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా వస్తుంది. లీజియే, లో అంటే ఏంటి, లో అంటే తీసుకో, లో అంటే ఏంటి, తీసుకో. లీజియే, లీజియే అంటే ఏంటి, తీసుకోండి, లీజియే అంటే ఏంటి, తీసుకోండి. సో లో అంటే మన పిల్లలకు మనం చెప్తుంటాం, లో తుమ్ ఏ కితాబ్లో, పానీలో, ఇలా అంటూ ఉంటాము. సో అదే వేరే వాళ్ళు పెద్దవాళ్లకు చెప్పాలంటే ఆ పానీ లీజియే, లీజియే అంటాము. సో ఎందుకు అంటే మనం వాళ్ళ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కనుక మనము అలాంటి పదాన్ని మనము వాడుతున్నాము. సో దానికి సెంటెన్స్ చూద్దామా. పానీ లో, పానీలో అంటే ఏంటి, వాటర్ తీసుకో, నీళ్ళు. అదే రెస్పెక్ట్ వేరే పెద్దవాళ్ళకి చెప్పాలంటే పానీ లీజియే, పానీ లీజియే అంటే ఏంటి,
నీళ్లు తీసుకోండి. రెండు మనము తెలుగులో ఏంటి, ఇక్కడ తెలుగులో వచ్చేసి కొంచెం తీసుకోండి. ఎందుకు వాడుతున్నాం మనము, పెద్దవాళ్ళు కనుక మనము వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, రెస్పెక్టివ్గా చెప్పాలి అన్న ఒక ఇది కనుక అందుకని మనం లీజీ అని రెస్పెక్టివ్గా వాడుతున్నాము. సో ఇలాంటి కొన్ని సెంటెన్సెస్ వర్డ్స్ చూద్దాం. ఫస్ట్ దో అంటే ఇవ్వు, దీజియే అంటే ఇవ్వండి. సో ఇక్కడ దీనికి సెంటెన్స్ కితాబ్ దో, బుక్ ఇవ్వు, లేదంటే చాయ్ దో అంటే ఏంటి, చాయ్ ఇవ్వు అని. చూడండి, చాయ్ దో అంటే ఏంటి, టీ ఇవ్వు అని. అదే పెద్దవాళ్లకు చెప్పాలి అంటే చాయ్ దీజియే. ఇలా మనము రెస్పెక్టివ్ వర్డ్స్ మనము తీసుకొని వాడుతూ ఉంటాము. సో ఇక్కడ ఆవో, ఆయియే, ఆప్ ఇదర్ ఆయియే, మీరు ఇక్కడికి రండి. మేరీ బాత్ సునో అంటే నా మాట విను. మేరీ బాత్ సునో అంటే ఏంటి, నా మాట విను. మేరీ అంటే నాది, బాత్ అంటే ఏంటి, మాట, సునో అంటే విను. ఓకే, మేరీ బాత్ సునో అంటే నా మాట విను అని. మేరీ బాత్ సునియే, ఇక్కడ రెండు సేమే, మనం ఇది ఒక్కటే మారుస్తున్నాం. ఎందుకు మారుస్తున్నాము అంటే పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాం కనుక దాన్ని ఏ వర్డ్ వాడాలో దానికోసం మనం ఇక్కడ సేమ్ వర్డ్ కాకపోతే రెస్పెక్టివ్ కోసం మనము సునియే అని మనం వాడుతున్నాము. ఓకే, పానీ అంటే వాటర్, లో అంటే తీసుకో, పానీలో అంటే వాటర్ తీసుకో, నీళ్లు తీసుకో అని. ఇక్కడ తీసుకో అని మనం ఎవరికి చెప్తున్నాం, మనకన్నా చిన్నవాళ్లకు లేదంటే మన ఈక్వల్ ఏజ్ వాళ్లకు మనం అది వాడుతున్నాము. పానీ లీజీ అని ఎవరికి వాడుతున్నాం, మరి పానీ అంటే మీకు తెలుసు వాటర్, లీజీ అని ఎవరికి వాడుతున్నాం, తీసుకోండి. ఎవరికి, మనము మనకన్నా కొంచెం ఏజ్లో పెద్దగా ఉన్న వాళ్ళకు మనము వాడుతున్నాము. ఇక్కడ సునియే ఉంది, చాయ్ దో అంటే టీ ఇవ్వు అని. ఓకే, ఇది మనం ఎవరికి వాడుతున్నాము ఇప్పుడు మీకు క్లియర్గా వచ్చింది కదా. దో అంటే ఏంటి, ఇవ్వు అని. ఓకే, దీజియే అంటే ఇవ్వండి, మనము కొంచెం పెద్దవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అందుకని మనము ఆ పదాలను వాడుతున్నాము. బైఠో అంటే కూర్చోండి, బైఠో అంటే కూర్చో, బైఠియే కూర్చోండి. ఇది చూడండి, కూర్చోండి. దేఖో అంటే ఏంటి, చూడు, దేఖో చూడు. దేఖియే అంటే చూడండి. మనము అమ్మ పిల్లలు మాటలు వినకపోతే దేఖియే మా మేరీ బాత్ నహీ సున్ రహా హై అని అంటాం కదా. దేఖియే అంటే రెస్పెక్ట్ ఇచ్చి మనం ఆ సెంటెన్స్ని దేఖో మా మేరీ బాత్ నహీ సున్ రహా హై అని అంటాము, కానీ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్టు కదా. అమ్మకు అంటే చెప్పొచ్చు, కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకు మనం చెప్పడానికి దేఖియే అని మనం వాడతాము. ఇదర్ బైఠో అంటే మనకన్నా చిన్నపిల్లలకి మనము మన ఏజ్ వాళ్ళకు ఇదర్ బైఠో అంటాము. అదే ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళకి రెస్పెక్టివ్గా మాట్లాడడానికి, వాళ్ళతో కొంచెం మర్యాదగా చెప్పడానికి ఎలా వాడతాం మనము, బైఠియే అని ఇలా వాడతాము. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి, పెద్దవాళ్లతో రెస్పెక్ట్గా ఎలా మాట్లాడాలి, ఆ పదాలు ఏంటి, వాటిని వాక్యంలో ఎలా మార్చాలి, అవి మనము ఈరోజు చూస్తున్నాము. సో మీరు కూడా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ పదాలను వాడుతూ మాట్లాడండి, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, మీకు తెలుస్తుంది హిందీ వచ్చు అనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.